ఇండియా ఆధునిక వైద్య రంగ పునాదిలో ముఖ్య పాత్ర క్రైస్తవులదే. ఇది పార్ట్ 2. ఈ వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. డాక్టర్ క్లారా స్వైన్, డాక్టర్ ఇడా స్కడ్డర్ల తర్వాత 1894లో కెనడాకి చెందిన క్రైస్తవ మిషనరీ డాక్టర్ విలియం వాన్లెస్ ఇండియా మహారాష్ట్రలోని మిరాజ్లో వైద్య సేవా మిషన్ ను స్థాపించి దాదాపు 40 సంవత్సరాల పాటు సేవ చేశారు. కుష్ఠువ్యాధి నివారణ కేంద్రం, టీబీ హాస్పిటల్ మరియు మొదటి క్రైస్తవ మిషనరీ మెడికల్ స్కూళ్ల నెలకొల్పి మిరాజ్ను ప్రధాన వైద్య కేంద్రంగా మార్చారు. 10 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స అందించారు మరియు 12,000 మందికి పైగా కంటి చూపును పునరుద్ధరించారు. డాక్టర్ సిల్వెస్టర్ స్టెయిన్ అనే జర్మన్ క్రైస్తవ మిషనరీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో కుష్ఠువ్యాధిగ్రస్తుల కాలనీలను స్థాపించి వారికి చికిత్స పునరావాసం కల్పించారు. అప్పట్లో మన దేశంలో కుష్ఠువ్యాధి గల వారిని మనుషుల్లా కూడా చూసేవాళ్లు కాదు. వాళ్ళెవరో మీకు తెలుసు కదా. డాక్టర్ ఎడిత్ బ్రౌన్ బ్రిటన్ కు చెందిన మిషనరీ వైద్యురాలు. ఈమె 1891లో పంజాబ్ లోని లూధియానా చేరుకున్నారు. ఉత్తర భారతదేశంలో మహిళలకు వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి లూధియానాలను స్థాపించారు. ఈ సంస్థ వేలాది మంది మహిళా వైద్యులను తయారు చేసి ఉత్తర భారతంలో మహిళల ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఇంకా అనేకులున్నారు. భారతదేశంలో క్రైస్తవ మిషనరీల శ్రమా సేవలు ఎంతో లోతైనవి. సంగ్రహంగా చెప్పాలంటే మిషనరీలు కేవలం వైద్యం చేయడమే కాకుండా స్థానికులకు విద్య, వైద్యం, నర్సింగ్ శిక్షణ ఇవ్వటం ద్వారా భారతదేశంలో ఆధునిక వైద్యం నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేశారు. వీరు స్థాపించిన అనేక సంస్థలు వెల్లూరు సిఎంసి, లూధియానా సిఎంసి వంటివి నేటికి అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నాయి. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలో చిన్న మిస్టేక్ వలన డాక్టర్ ఇడా స్కడ్డర్ తమిళనాడు వెల్లూరుకు బదులు ఆంధ్ర నెల్లూరులో హాస్పిటల్ స్థాపించారని చెప్పినందుకు క్షమించండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.